వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధల నడుమ నగరంలో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు. తెల్లవారుజాము నుంచి మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా అమరావతిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని వెల్లడి. క్యాన్సర్ పేషెంట్ల పట్ల ఔదార్యం చాటిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. శ్రీకాకుళంకు చెందిన క్యాన్సర్ పేషెంట్ లతశ్రీని వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పిన హోంమంత్రి. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కన్నుల పండుగగా జరిగిన వార్షిక కళ్యాణోత్సవ ఉడుపురాట కార్యక్రమం. ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవానికి కావలసిన ఏర్పాట్లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఇప్పుడు వివరాలు చూద్దాం. మహావిశాఖలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండి మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రైల్వే న్యూ కాలనీలో గల మసీదులో ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ఇస్లాం యొక్క విశిష్టత, అల్లా బోధనలు తెలిపారు. ప్రతి ముస్లిం తమ సంపాదనలో కొంత ధనాన్ని పేదలకు వెచ్చించాలని సూచించారు. ప్రతి ఒక్కరితో ప్రేమ, స్నేహభావంతో శాంతియుతంగా మెలగాలన్నారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటూ పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పేదలకు సహాయాన్ని చేశారు. మసీద్కి వచ్చిన ప్రతి ముస్లిం సోదరుడు తమకు తోచిన సహాయాన్ని పేదలకు నిండు మనసుతో సాయం చేశారు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఖాజా రైసుద్దీన్ అహ్మద్, మస్జిద్ అక్సా, రైల్వే న్యూ కాలనీ. ఈరోజు పవిత్రమైన మాసం, అందులోని పవిత్రమైన దినం, అందులోని పవిత్రమైన 30 రోజుల కఠిన దీక్షతో చేసిన ఈ రంజాన్ ఉపాసాలని ఈరోజు పండగగా చేర్చుకుంటున్నాం. అది మాకు అందరి ముస్లిమ్స్కి ప్రతి ఒక్కరికి చాలా చాలా సంతోషమైన దినం. ఈ 30 రోజులు దీక్ష చేసినట్టు ఉపాసాలు ఉండి 5 పూటలు నమాజ్ చేసి అలాగే తరాబీ చేసి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో మన ప్రతి శుక్రవారం కానీ అందరికీ ప్రతి ఒక్క ముస్లింకి ఈ నెల అనేది చాలా పవిత్రమైనది. అందుకే అల్లా తఆలాని మేము వేడుకుంటాం. ప్రతి ఒక్క ముస్లిం ఈ నెల బాగా చేసుకుంటాడు. అందుగురించే ఇది మాహే రంజాన్ ఉపాసాలతో ఉన్నమైన. అలాగే ప్రతి ఒక్కరికి పేదోడికి ఉన్న దాంట్లోనే కొంత దానం కూడా చేయాలి. అలాగే తనంత ఫిత్రా కూడా ఇవ్వాలి. తనంత ధనవంతుడైనా సరే తన ఒక ధనంలో నుంచి 2.5 అతను చెల్లించాలి ఉంటుంది. అందుకే ఆ అల్లా తాలా ప్రతి ముస్లింకి ఉదయపూర్వక ఈ పండుగని బాగా చేసుకోవాలని, అలాగే మా ఈ హిందుస్థాన్లోని ప్రతి ఒక్కరు సుఖ సంతోషంతో ఉండాలని మరీ కోరుకుంటున్నాం. పేదరికం లేని సమాజం తన జీవిత లక్ష్యమని, సున్నా పేదరికం సాధించడమే లక్ష్యంగా జీరో పవర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉంటేనే న్యాయమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ P4 లోగోను ఆవిష్కరించారు. అనంతరం P4 కోసం ప్రత్యేక పోర్టల్ను చంద్రబాబు ప్రారంభించారు. ఈరోజు బంగారు కుటుంబాలుగా ఎంపికైనటువంటి కడియం నరసింహస్వామి గారు, ఎమానుల్ గారు, వారి కుటుంబ సభ్యులు, ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ గోయల్ గారు, అదే మాదిరిగా ఈరోజు ఒక 600 మంది మార్గదర్శులు వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర ఒక 10,000 మంది బంగారు కుటుంబాలు వచ్చారు. పత్రికా విలేకరులకి, రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ
పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక. తెలుగువారి మొదటి పండుగ. అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమం అయినా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన 2వ రోజు పర్యటనలో సోమవారం విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో 6వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి మంత్రి నారా లోకేష్ అర్జీలు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను సావధానంగా ఆలకించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయా అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లోకేష్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ తమ సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం పట్ల పలువురు అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు తన కిరణ స్పర్శతో దేవదేవుడిని అభిషేకించిన అద్భుత సన్నివేశం ఆదివారం సాయంత్రం భక్తులకు ఆధ్యాత్మిక పరవశం కలిగించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు అప్పన్న స్వామిని తాకాయి. ఏటా ఉగాది రోజున జరిగే ఈ అపురూప దృశ్యాన్ని కనులారా దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భానుడు పడమర కనుమల్లోని వాళ్లుతుండగా ఆలయ రాజగోపురం నుంచి అరుణ కిరణాలు అప్పన్న స్వామిని చేరుకున్నాయి. భక్తులు గోవింద నామస్మరణతో ఈ దృశ్యాన్ని తిలకించి పరవశులయ్యారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్తో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడి మనోధైర్యాన్ని నింపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ ఆనంద్ భార్య లతశ్రీ క్యాన్సర్తో బాధపడుతున్నారు. మంత్రి అనితతో మాట్లాడాలని ఉందని తన భర్తకు లతశ్రీ తెలిపారు. ఈ విషయం వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్కు ఆనంద్ తెలిపారు. వెంటనే ఎంఎస్ఆర్ ప్రసాద్ రాష్ట్ర హోంమంత్రి పిఏ బంగారు చిట్టుతో మాట్లాడి విషయాన్ని వివరించారు. హోంమంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారు.
ఎంఎస్ఆర్ ప్రసాద్తో పాటు టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్, ఏబిఎన్ విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ ఎరుకునాయుడు చూపిన చొరవతో ఆనంద్ భార్య లతశ్రీకి వీడియో కాల్ చేసిన హోంమంత్రి మాట్లాడారు. ధైర్యాన్ని మించిన మందు లేదని, మీకు ఖచ్చితంగా క్యాన్సర్ నయమవుతుందని లతశ్రీకి ధైర్యం చెప్పారు. ఆరోగ్యవంతంగా కోలుకుంటారని, ఏమాత్రం అధైర్యపడవద్దని లతశ్రీని కోరారు. త్వరలోనే శ్రీకాకుళం వచ్చి మిమ్మల్ని కలిసి మీతో వ్యక్తిగతంగా మాట్లాడతానని లతశ్రీకి హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తే నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చునని లతశ్రీతో అన్నారు. హోంమంత్రి మాటలతో లతశ్రీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తన భార్య కోరిక నెరవేర్చడంలో తనకెంతోగా సహకరించిన వి డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్కు, సీనియర్ జర్నలిస్ట్కు ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మా, మీకు విషయం చెప్తున్నాను, ధైర్యంగా ఉండాలి. మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు, అర్థమైందా? మీకు దేవుడు ఇంకా ఇలా ఉన్నారు అనుకుంటే మీరు బాధపడకండి, అస్సలు ఏడవకూడదు. రేపు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి. అలాగేనా? ఎందుకంటే పక్క పిల్లలు ఉన్నారు, ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు. విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో స్టేడియం పునరుద్ధరణ ఆధునీకరణను పురస్కరించుకుని శిలాఫలకం ఆవిష్కరణ జరిగింది. ఈ శిలాఫలకాన్ని ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఏ ప్రెసిడెంట్ రోజర్ భిన్ని, ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేసీఎన్ శివనాథ్తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీ అధ్యక్షుడు ఎంపీ కేసీఎన్ శివనాథ్ మంత్రి నారా లోకేష్ను సాల్వాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. అలాగే ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఏ ప్రెసిడెంట్ జోరజ్ బిన్నీని కూడా ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేసీఎన్ శివనాథ్ సత్కరించారు. అనంతరం వీరంతా స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్, బీసీసీఏ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. బ్రేక్ ఏ చెప్తారేట్రా ప్రజెంట్ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఉడుపురాటను ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించారు. చైత్ర శుద్ధ ఏకాదశి శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన జరగనున్న శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం ఉడుపురాట మహోత్సవాన్ని నిర్వహించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం ఆలయ పశ్చిమ రాజగోపురంలో నిర్వహించారు. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవానికి కావలసిన ఏర్పాట్లు తొలి ఉత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె సుబ్బారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్తో దాతలకు, పండితులను ఘనంగా సన్మానించారు. విశ్వవసునామ తెలుగు సంవత్సరాది ఉగాది అందరి ఇంట శుభాలు చేకూర్చాలని ఏయూ మాజీ ఉపకులపతి, సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజ్, జ్యోతిష వాస్తు విభూషణ నాగులకొండ అశ్లేషాచారి అన్నారు. పాతగాజువాక సెలెస్ట్ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రావణం, కవి సమ్మేళనం, పంచాంగ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దైవజ్ఞరత్న నాగులకొండ సూర్యనారాయణాచార్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని అన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. సహ పంచాంగకర్తలుగా నాగులకొండ, సూర్యాచార్యులు, యోగాచార్యులు వ్యవహరించారు. సెలెక్ట్ నివాసులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా పంచాంగ శ్రావణం తిలకించారు. విశ్వావసనామ సంవత్సర ఉగాది సమస్త సన్మంగళాన్ని, సమస్త సన్మంగళములు అంటే శుభములు కలుగు చేసేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరంలో ఫలితాలుగా చెప్పబడింది. ఈ సంవత్సరంలో దేశంలో ఉన్న ప్రజలు
రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖము సౌఖ్యము ఆనందంతో మెలిగే అవకాశం కనిపిస్తుంది. గోవులు పశువులు క్షీరము సమృద్ధిగా ఉంటాయి. పంటలు 100 పాళ్ళు కూడా సమృద్ధిగా ఫలించే అవకాశం ఉంటుంది. వర్షాలు చక్కగా పడతాయి. రిజర్వాయర్లన్నీ కూడా సంపూర్ణంగా నిండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు చక్కగా పరిపాలన చేస్తాయి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మధ్య మంచి సయోధ్య ఉంటుంది. చిన్న అభిప్రాయ భేదాలు కూటమిలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ సరిదిద్దుకున్నట్టయితే ప్రభుత్వం చక్కగా సాగే అవకాశం ఉంటుంది. దేశం అంతా కూడా సౌభాగ్యదాయకంగా సాగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం బంగారం ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా భూములు కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగా వ్యాపార స్థాయిలో వ్యాపార రంగంలో బాగా పరిఢవిల్లే అవకాశం కనిపిస్తుంది. రోడ్లు భవనాలు తర్వాత ఐటీ రంగం కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా స్త్రీల విషయంలో కూడా మంచి ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయంలో ఏంటంటే మాత్రం కేంద్రం యొక్క సహాయం మీద రాష్ట్రం తన భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ డొనాల్డ్ డక్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. ఈ సంగీత విభావరి కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సత్యమణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు కళాకారులు ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. నాగేశ్వరరావు డొనాల్డ్ డక్తో చేసిన కార్యక్రమం ఆహుతులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సందర్భంగా డొనాల్డ్ డక్ నాగేశ్వరరావు చంద్రశేఖర్లు మాట్లాడుతూ ఉగాది పర్వదినం నాడు ప్రజలకు వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కళారంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు కళాకారులను సత్కరించుకున్నామని తెలిపారు. ఈ ఉగాది సంవత్సరం యుగాలుగా మనం చేసుకున్న ఈ ఉగాదిని షడ్రుచులు కూడా ఉన్నట్టు మన జీవితంలో కూడా ఉండి ప్రతి ఒక్కరు కూడా డిస్కరేజ్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నామని ఒకరు రీకలెక్ట్ చేసుకొని మనకి అఫర్మేషన్ మనం తీసుకున్నట్లయితే జీవితం చాలా బాగుంటుంది. కష్టం అనేది ప్రతిదీ ఉంటుంది. ఒక మెట్టు ఎక్కాలంటే 10 మెట్లు ఎక్కాలన్నా సరే మొదటి మెట్టు నుంచి మనం కావాలి. ఆ కాన్ఫిడెన్స్లో మన అందరికీ ఉండాలి. అలాగే ఉగాది చక్కగా తీర్చిదిద్దింది. దాని గురించి మరి ఈరోజు నేను ఉగాది రోజున అందరూ సుభిక్షంగా ఉండాలని హాయిగా తీగా సాగిపోవాలని ఒక ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు గ్రహీతగా దాంతోపాటు డొనాల్డ్ డక్ ఆర్టిస్ట్ అనేది మొట్టమొదటిసారిగా 1996లో స్టార్ట్ చేసి డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ఈటీవీ మా టీవీ జీ తెలుగు ఎన్నో టీవీ ఛానల్స్లో చేసి దాని నుంచి నాకు చాలా ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అలాగే ఒక విధంగా నేను చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ ఎదగాలంటే ముఖ్యంగా మనకి నా అంతటి నేను వెళ్ళలేను. దానికి ఉన్నతమైన ఆశయాలతో మీడియా పరంగా నేను బాగా ఎదుగా. మీడియా పరంగా అంటే మీడియా వాళ్ళు నా ప్రోగ్రాం చూస్తే రోజుకి చాలామంది చేరవేసి మళ్ళీ ఫోన్ చేయడం ఇలాగా నేను ఎదగడం ఎంటర్టైన్ చేయాలంటే నేను ఏ టైంలో నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ భువనేశ్వరి సినీ అవార్డ్స్ అనేది నాది సినిమా బ్యానర్, అది 2012లో చేశాను. ఆ బ్యానర్ మీద నేను ఎప్పుడు కూడా పెద్ద ప్రోగ్రామ్స్ కూడా నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి అలాగే మరి ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటారని కోరుకుంటూ మరి మీ ముందు సెలవు తీసుకుంటున్నా మీ బొట్ట నాగేశ్వరరావు. శీతల్ సర్వ్ ఈవెంట్స్ ఎస్పీ స్వరాభిషేకం సంయుక్త ఆధ్వర్యంలో పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయ ప్రాంగణంలో భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శీతల్ స్వర్ ఈవెంట్స్ అధ్యక్షురాలు లక్ష్మీ స్వరూప, ఎస్పీ స్వరాభిషేకం అధ్యక్షులు వెంకటేష్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య భక్తి గీతాలను కళాకారులు చక్కగా పాడి ఆహుతులను రంజింపచేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మారుతున్న కాలంలో సంప్రదాయాలను కాపాడేందుకు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫర్మాటిక్స్ అధినేత కోల రవిశంకర్ చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫర్మాటిక్స్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ దేశంలోనే సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. యాంత్రిక జీవనంతో మనిషి సనాతన ధర్మాన్ని పట్టించుకోవడం లేదన్నారు. డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫర్మాటిక్స్ అధినేత కోల రవిశంకర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
సాంస్కృతిక, కళ, సినీ రంగాలకు తమ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. మరి డ్రీమ్ షెల్టర్ అధినేత కోల రవిశంకర్ గారు గత 10 సంవత్సరాలుగా మరి తను వ్యాపార రీత్యా ఎంత సంపాదించాఅనేది పక్కన పెట్టి కళల్ని, కళాకారుల్ని ముందుకు తీసుకెళ్ళాలి, కళలు పోషించాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఉగాది సంబరాలు ఏర్పాటు చేయడం, ఉగాది సంబరాల్లో కొంతమంది నిష్ఠాతులైనటువంటి వారికి ఉగాది పురస్కారాలు ఇవ్వడం కూడా ఆయన చేస్తూ ఉన్నారు. మరి డ్రీమ్ షెల్టర్ అధినేతగా గత 10 సంవత్సరాలుగా తన వ్యాపారం చేస్తూ తను సంపాదించిన దాంట్లో రూపాయి సంపాదించిన ₹10 కళలకి, పేదవారికి, క్రీడాకారులకి, కళాభిమానులకి ఆయన పెట్టడం ఒక అలవాటు. మరి అలాంటి వ్యక్తి, ముఖ్యంగా ఆయన లోకల్ విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, వ్యాపార రీత్యా రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టి కానీ తను చేస్తున్న వ్యాపారంలో ఒక మంచి పేరు పెట్టున్న వ్యక్తి కోల రవిశంకర్. మరి అలాంటి వ్యక్తి మన విశాఖపట్నంలో ఉండడం అదృష్టం. మరి అదేవిధంగా కరోనా టైంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నా, కళాకారులు కానివ్వండి, ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్న సమయంలో కరోనాను లెక్క చేయకుండా ఎంతోమందికి నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఆర్థికంగా కానీ సహాయ సహకారాలు అందించి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి రవిశంకర్. అలాంటి వ్యక్తి మరి ఈవేళ విశాఖపట్నంలో మరి ఉగాది సంబరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు విశాఖపట్నంలో, ఎవరు ముందు రావట్లా. కానీ రవిశంకర్ లాంటి ఆయన విశాఖపట్నం ప్రజల మీద, కళాకారుల మీద ఉన్నటువంటి రవిశంకర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, తను చేసిన వ్యాపారం ఇంకా దినదిన చెందాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈవేళ చూసాము ఎంతోమంది కళాకారుల్ని ఎక్కడికి నుంచో తీసుకొచ్చారు ఆయన. వాళ్ళందరికీ ఈ రోజున ఒక మంచి రూపాయి వాళ్ళకి సాయం చేసినట్లు లెక్క. అదే కాకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంతోమంది ముఖ్య అతిథులు ఈరోజు ఇప్పుడు నా ముందు కూడా ఎంతోమంది వచ్చి వెళ్ళారు. మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నది ప్రత్యేకంగా ఒక నగర మాజీ డిప్యూటీ మేయర్గా నేను పనిచేసిన వ్యక్తిని మరి రవిశంకర్ గారిని అభినందిస్తూ, మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ డ్రీమ్ షెల్టర్ అనేటువంటి ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తరచూ చేయాలని కోరుతూ వారికి ముందుగా వారి కుటుంబానికి, వారి శ్రీమతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో తన నివాసంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలోని పెద్దలు, పార్టీ కార్యకర్తలతో ఉగాది పంచాంగ శ్రావణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా పూజా కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకల రాజేష్ పాల్గొన్నారు. అనంతరం పురోహితులు పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగ శ్రావణం చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుందని, రైతులు ఏరువాక ముహూర్తం, నూతన చట్ట పుస్తకాలు ముహూర్తం ఇదే రోజు నిర్ణయించుకుంటారని అన్నారు. కొత్త అమావాస్య నూకాంబిక అమ్మవారి పండుగ ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఇటువంటి ఉత్సవం ఎన్నడూ జరగలేదని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి పెద్దల అనుమతితో గరగరలు తిరిగే ఆనవాయితీలను మార్పు చేయనట్లు తెలిపారు. నూకాంబిక ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మళ్లీ సంవత్సరానికి సుమారు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. వ్యవసాయదారులకి ముఖ్యంగా మనం నా చిన్నప్పటి నుంచి చూస్తాను, అంటే ఇప్పుడంటే రోజులు మారిపోయి ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఉన్నాడు. వ్యవసాయదారులు అందరూ వచ్చి ఏరు ఎప్పుడు పొయ్యాలండి, విత్తనాలు ఎప్పుడు వేయాలండి, ఏ సీజన్లో వర్షం పడుతుందని చెప్పి అడిగేవారు. ఇప్పుడు వివరంగా చెప్పారు. ఇంకా నేను మాట్లాడేసిన తర్వాత మీరు ఎవరైనా ఉంటే మంత్రి గారు 10 నిమిషాలు ఉంటారు. మీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవారికి, అలాగే ఇంట్రెస్ట్ ఉంటే మంత్రి గారిని అడిగితే ఏది ఎప్పుడు పొయ్యాలా, ఏ రోజు పొయ్యాలా, ఎరువాకు ఎప్పుడు చేయాలా, ఎప్పుడు విత్తనాలు వేయాలా, ఏ ముహూర్తాలు ఉంటాయి అవి అడిగితే చెప్తారు. తర్వాత ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే పుస్తకాలు ఓపెన్ చేస్తారు, అకౌంట్ పుస్తకాలు. ఆ అకౌంట్ పుస్తకాలు కూడా ముహూర్తం ఉంటుంది మీకు. ఆ ముహూర్తం కూడా ఎప్పుడు అకౌంట్ పుస్తకాలు ఓపెన్ చేయాలన్నది కూడా పూర్వం నుంచి కూడా ఉగాది నాడే డిసైడ్ చేస్తూ ఉంటారు. పుస్తకాలు ఓపెన్ చేస్తూ ఉంటారు, వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ రెండు కూడా పంతులు గారు ఉన్నారు కాబట్టి మీరు అడిగి తెలుసుకోవచ్చు. అంచేత రెండోది ఏంటంటే మనం ఇక్కడ నర్సీపట్నంలో నూకాలం పండుగ మనతో పూర్తయింది.
ఈ సంవత్సరం మైడెం పండుగ ఉండదు, వచ్చే సంవత్సరం మళ్ళీ మైడెం పండుగ ఉంటుంది మనకి. నూకాలం పండుగ ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. చాలా రోజుల నుంచి ఇంత బాగా చేయడం ఇప్పుడు చూడలేదు నేను. అలాగే వేయకూడదమ్మా, తప్పు. కుంకుమ పెట్టుకొని చీర కట్టుకొని వచ్చి బిందుతో తెచ్చి మిగిలిపోయారు కాలుకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధల నడుమ నగరంలో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ వేడుకలు. తెల్లవారుజాము నుంచి మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా అమరావతిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని వెల్లడి. క్యాన్సర్ పేషెంట్ల పట్ల ఔదార్యం చాటిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. శ్రీకాకుళంకు చెందిన క్యాన్సర్ పేషెంట్ లతశ్రీని వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పిన హోంమంత్రి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో కన్నుల పండుగగా జరిగిన వార్షిక కళ్యాణోత్సవ ఉడుపురాట కార్యక్రమం. ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవానికి కావలసిన ఏర్పాట్లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.